హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మ్యాటర్ ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది కదా. సో కనీసం 2026లో అయినా సరే మానిటైజేషన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, అలాగే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒక రకంగా చెప్పాలి అంటే మేబీ చిన్న చిన్నయే అవ్వచ్చు, కానీ ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అవి ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ ఎలా గ్రో అవ్వచ్చు అనేది అయితే నేను షేర్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. వీటిల్లో కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, కొన్ని నేను వేరే ఛానల్స్ చూసి తెలుసుకున్నవి కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా కలిపి ఒక వీడియో లాగా అయితే చేస్తున్నాను. సో అసలు మీకు ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ వరకు మీరు మెయిన్గా ఫాలో అవ్వాల్సినవి ఏంటి అనేది అయితే చెప్పబోతున్నాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియోనే అవుతుంది, కావాలంటే మీరు స్పీడ్ పెట్టుకుని చూడండి. నేను మ్యాక్సిమం అన్ని వీడియోస్కి చెప్పను, కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి, అంటే అది లెంతీ అవుద్దని నాకు తెలుసు. ఆ విషయం ఏంటంటే కొన్ని టాపిక్స్ నేను నోట్ చేసుకుంటాను పాయింట్స్, అవే కాకుండా ఆటోమేటిక్గా ఫ్లోలో కొన్ని వచ్చేస్తాయి. సో అలా వచ్చేటప్పుడు అవేంటంటే కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో దానివల్ల నేను కొన్ని వీడియోస్కి మాత్రం ఒకవేళ లెంతీ అవుతుంది అంటే కనుక వీడియో చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనేసి చెప్తాను అనమాట. సో 1.5x స్పీడ్లో పెట్టుకుని చూడండి, మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా అసలు స్టార్ట్ చేసేదానికంటే ఏదన్నా కొంచెం తెలుసుకుని అందులోకి దిగితే బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఛానల్ చెక్ చేసినప్పుడు ఈ మధ్య చాలా తగ్గిపోయినాయిలేండి. ఒక 1 to 2 వీక్స్ నుంచి పెద్దగా అసలు ఛానల్స్ లేవు చెక్కింగ్కి కూడా. బట్ వచ్చిన ఛానల్స్లోనే చూస్తే కనుక వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటనేది నాకు అర్థమవుతుంది. అంటే వీడియోస్ చూస్తున్నారు, వింటున్నారు, ఆహా బాగుంది అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అదే చేస్తున్నారు. ఏదైతే చేయకూడదో అదే మిస్టేక్ చేస్తున్నారు. సో నిన్న ఛానల్ చెక్కింగ్కి వచ్చినప్పుడు అదే జరిగింది. ఆవిడ చూస్తారంట వీడియోస్, మీ వీడియోస్ ప్రతి ఒక్కటి ఫాలో అవుతాను, ప్రతి ఒక్క రూల్ మీరు చెప్పేది అర్థమవుతుంది నాకు, కానీ తెలియకుండా ఎట్లా పెట్టేశాను అనేసి చెప్తున్నారు ఆవిడ. మొత్తం అసలు 75 ఎన్నో వీడియోస్ ఉన్నాయి. షార్ట్స్ అయితే అసలు మొత్తం రీయూజ్డ్ కంటెంట్ కిందకు వచ్చే వీడియోసే. అవన్నీ పెట్టుకుంటూ వెళ్తే వ్యూస్ వస్తాయేమో కానీ మొత్తం టైం వేస్ట్ అంతే. సో అట్లా ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే చెప్తాను కొన్ని. ఫస్ట్ థింగ్, మీరు మెయిన్గా లేడీస్ ఛానల్స్ అయితే కనుక ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సపోర్ట్ అంటే వాళ్ళు ఏదో ఛానల్ కోసం చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడము ఇవన్నీ కాదు అసలు. అంటే ఇక్కడ మీరు యూట్యూబ్ కోసం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. ఊరికే అయితే రెడీ అవ్వద్దు వీడియో. సో ఊరికే వచ్చినా కూడా అది రీయూజ్డ్ అవుతుంది, ఊరికే వీడియో మీకు వస్తే కనుక ఈజీగా. సో మీరు ఒక వీడియో బయటికి తీసుకురావాలంటే చాలా ఎఫర్ట్ ఉంటుంది వెనకాల. సో దాని గురించి మీకు కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఈ పరంగా కాకపోయినా, అంటే మీరు వీడియోస్ చేసుకునేటప్పుడు కొంచెం ఏమీ ఇది చేయకుండా ఉండగలగాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు కూడా కరెక్ట్గా ఉంటేనే వస్తుంది. ఇక్కడ వాళ్ళ సపోర్టే కాదు, నేను ఎంతసేపు వీడియోస్ చేసుకుంటూ కూర్చుంటాను, నాకు నీ సపోర్ట్ కావాలంటే అది కుదరదు. మీరు చేయాల్సిన వర్క్ మీరు చెయ్యాలి. మీరు ఇంట్లో మీరు నార్మల్గా ఏదైతే చేస్తారో అది చేసుకుంటూనే ఇది రన్ చేయగలగాలి. ఇది ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి. ఎక్కువ మంది చేస్తున్న ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఫస్ట్లో ఎవరికి చెప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తారు, చేసిన తర్వాత అది కుదరని పని, మధ్యలో గ్యాప్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏదో రకరకాలు. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. మీరు ముందు నుంచే ఏదో చేసేయాలని చెప్పి పరుగులెత్తకుండా, అసలు ఫస్ట్ నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే, హెల్త్లు కూడా పాడు చేసుకుంటున్నారు. అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీరు కంటెంట్ అనుకోండి. ఫస్ట్ ఏం పెట్టాలి అంటే, ఇప్పుడు ఒక రోజు 2 రోజుల్లో అయిపోయేది కాదు కదా యూట్యూబ్ ఛానల్ అంటే. సో కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే మీరు ఏ టాపిక్లో పోస్ట్ చేయగలరు అనేది ఆలోచించుకోండి ఫస్ట్. దాని తర్వాత ఓకే, నేను ఈ కంటెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఉందనుకోండి, కుకింగ్ వీడియోస్ డైలీ చేయొచ్చు. సో నేను ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డైలీ ఫాలో అవుతాను, డైలీ చేస్తాను అనేది ఒక టార్గెట్ పెట్టుకోండి. పోనీ డైలీ చేయలేరా, ఆల్టర్నేట్ డేస్ కనీసం రోజు విడిచి రోజైనా పెట్టడానికైనా ట్రై చేయండి. అది మీరు కన్సిస్టెన్సీ అంటే అదే. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మీరు డైలీ పెట్టలేకపోయినా వారానికి 2 పెట్టగలరా, పోనీ 3 పెట్టగలరా, ఖచ్చితంగా పెట్టండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ మీకు వ్యూస్ తక్కువ వస్తుంటే కనుక కొంచెం ఎక్కువ వీడియోసే పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే 1 ఇయర్లో మానిటైజేషన్ అవ్వాలి కదా. లాంగ్ వీడియోస్ పెట్టాలి అంటే లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ రావాలి కదా. సో స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి, పోనీ స్లోగా తగ్గించిన స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. దానికి తగినట్లే మీరు వాళ్ళని సాటిస్ఫై చేస్తూనే, ఏది ఆ ఇంట్లో పని అవనివ్వండి, మీ ఇంట్లో మీరు చూసుకునే విధానం ఏమీ మారకూడదు, ముందుకి ఇప్పటికీ ఏమీ చేంజ్ రాకుండా చూసుకోగలగాలి. ఎందుకంటే దీనివల్ల కూడా ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయి. సో
అంటే మనకి ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్. నేను అందుకే ఇది మెన్షన్ చేయడానికి రీజన్ అదే. ముందు ఫ్యామిలీయే ఇంపార్టెంట్ మనకి. దేనికన్నా కూడా ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా చూసేది ఈ ఆడియన్స్ ఎవరో కాదు, మీ ఇంట్లో వాళ్ళే. సో మనం వాళ్ళని వదిలేసి ఏదో చేసేద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసి అవన్నీ వేస్ట్. నాకు 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 బాగా అర్థమైంది ఇప్పుడైతే. అది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. మీరు అది చూసుకుంటూనే ఇది మేనేజ్ చేయగలిగారు. ఇది ఫస్ట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్గా లేడీస్కి. ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలన్నీ మనం ఎప్పటి నుంచో ఇట్లాగే వస్తున్నాం. మెయిన్గా ఇంట్లో చేసే పనులన్నీ కూడా ఎక్కువ మంది లేడీసే కదా చేసేది. కోర్స్ జెంట్స్ కూడా చేస్తారు, ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ చేయరు. మ్యాక్సిమమ్ చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు ఇంట్లో, బట్ ఎక్కువ మంది చేయని వాళ్ళే ఉంటారు. అలాంటప్పుడు లేడీసే కదా చూసుకోవాల్సింది. కోర్స్ వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళేం ఖాళీగా కూర్చుంటారని నేను చెప్పట్లా. వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎన్నో టెన్షన్స్తో వస్తారు. సో ఏదైనా కానీ ఇల్లు మొత్తం మేనేజ్ చేసుకుంటూనే ఇది చేయగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీరు కంటెంట్ అనుకున్నారు కదా, తర్వాత ఫేస్ వీడియోస్ చేయాలా లేదంటే ఫేస్ రివీల్ చేయకుండానా? ఏదైనా చేయొచ్చు. ఫేస్ వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అవ్వద్దు అని ఏం లేదు అసలు. మీరు ఓన్గా వీడియో షూట్ చేసి కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో మీరు ఏ కంటెంట్ అన్నా తీసుకోండి, ఏ కంటెంట్ అయినా సరే మీరు ఓన్గా షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో అట్లా చేసుకోవచ్చు. ఫేస్ కనిపించకపోయినా ఫేస్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, పోనీ కనిపిస్తూ చేయండి. ఎలా చేసినా సరే మీరు ముందు ఒక కాన్సెప్ట్ని అనుకోండి. మీరు వేరే ఛానల్స్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఇప్పుడు ఒకళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకోలాగా చేస్తున్నారు, నేను ఎంత డిఫరెంట్గా చేయొచ్చు. లేదంటే పోనీ వాళ్ళు చేసినట్లే చేయండి. కాకపోతే మీ ఓన్ వే అంటూ మీకు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్ మక్కీ టు మక్కీ దించేసిన చూసే జనాలకి ఎట్లా ఉంటుందంటే కాపీ కొట్టినట్లుగా ఉంటుంది. అలా కాకుండా మీ యూనిక్నెస్ ఏంటనేది మీరు చూపించుకోగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఏంటంటే ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలి అంటే కొత్తగా ఉండాలి కంటెంట్. కొత్త కంటెంట్ అయితే జనాలు ఖచ్చితంగా చూస్తారు. అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఫేస్ లేకపోయినా కూడా, ఫేస్ చూపించకపోయినా కూడా మంచి కంటెంట్ పెట్టాలి అనేది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు జస్ట్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు వస్తారు నా దగ్గరికి. సేమ్ డైలాగ్తో. ఏంటి అంటే కుకింగ్ పెడతా ఉంటారు వీడియోస్. ఈలోపు వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చి, నువ్వేంటి కుకింగే పెడుతున్నావు, వ్లాగ్స్ పెట్టొచ్చు కదా, మాకు రోజు కుకింగ్ చూడబుద్ది అవ్వట్లేదు అంటారు. ఒకళ్ళో ఇద్దరు చెప్తారు ఆ విషయం. సరే వచ్చి వీళ్ళకి ఇంకా అది ఎక్కుతుంది మైండ్లోకి. అది రాగానే సరే మనం రోజు కుకింగే పెడుతున్నాం కదా, ఇక నుంచి వ్లాగ్స్ కూడా యాడ్ చేద్దాము, బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ యాడ్ చేద్దాము, ఇలా అనేసి అనుకుని స్టార్ట్ చేస్తారు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, మిక్స్డ్ కంటెంట్ అయిపోయినట్లు. అది ఇప్పుడు మీరు కుకింగ్ అని స్టార్ట్ చేశారు, మళ్ళీ మధ్యలో వ్లాగ్స్ పెట్టి మళ్ళీ మధ్యలో కుకింగ్ పెట్టి, అది మిక్స్డ్ కంటెంట్ ఒక రకంగా. సో నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. మీరు ఒకటే కంటెంట్ పెడితేనే ఛానల్ మనం ఏంటంటే ఇప్పటికిప్పుడు వ్యూస్ చూసుకోకూడదు అసలు ఎప్పుడు కూడా. యూట్యూబ్లో లాంగ్ రన్లో చూడాలి ఎప్పుడైనా సరే ఛానల్ని. లాంగ్ రన్లో చూస్తేనే మనం ఒకటే కంటెంట్ పెడితేనే అప్పటికప్పుడు మీకు వ్యూస్ రాకపోయినా తర్వాత అయినా వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ మిక్స్డ్ కంటెంట్ అయ్యేసరికి వ్లాగ్స్ చూసేవాళ్ళు కుకింగ్ చూడరు, కుకింగ్ చూసేవాళ్ళు వ్లాగ్స్ చూడరు. దానివల్ల ఇంప్రెషన్స్ కూడా మీకు వేస్ట్ అయిపోతాయి. ఊరికే వాళ్ళకి ఇంప్రెషన్స్ కనిపించినా వాళ్ళు చూడలేదనుకోండి, రికమెండేషన్స్ తగ్గించేస్తుంది యూట్యూబ్. దీని గురించి వీడియో చేశాను మిక్స్డ్ కంటెంట్ గురించి, సో చూడండి. సో అలా ఎవరైనా వచ్చి చెప్పినా కూడా మీరు టెంప్ట్ అవ్వకుండా ఉండాలి. అది. సో మీరు కుకింగ్ స్టార్ట్ చేస్తే కుకింగ్లోనే చేయండి. వ్యూస్ వచ్చినా రాపోయినా లాంగ్ వీడియోస్, షార్ట్స్ మొత్తం అన్నీ కుకింగ్లోనే పెట్టండి. లాంగ్ వీడియోస్లో సేమ్ షార్ట్స్లో లేకుండా సపరేట్గా షూట్ చేసుకోండి. వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నారో పెట్టండి, కానీ మన డీసెన్సీ అనేది పోకూడదు. అంటే ఏది పడితే అది తీసి పెట్టేద్దాము అనేసి అనుకోవద్దు అసలు. ఇంకో విషయం, ఇక్కడ యూట్యూబ్లో మీరు ఏం తీసి పెడితే అది వీడియో కాదు. జనాలకి ఏం కావాలో అది మీరు తీసి చూపిస్తే అది వీడియో అవుతుంది ఎప్పుడైనా సరే. అలాంటి వీడియోస్కే మీకు వ్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఊరికే మీరు ఏదో ఒక వీడియో తీశారు, ఎక్కడికో వెళ్ళారు, వీడియో తీసాం కాబట్టి పెట్టాలనుకోకూడదు. అది ఎందుకు పెట్టాలి అంటే అసలు అది జనాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ వీడియో పెట్టి మనం ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం అన్నా ఉంటుందా, ఇదే ఆలోచించాలి మనం ఎప్పుడైనా సరే. అంతేగాని వెళ్ళాము, వీడియో పెట్టాము, మ్యూజిక్ ఇట్లా కాదు అసలు. ఆ ఆలోచన అనేది మార్చుకోవాలి. ఎందుకంటే నేను ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ మాట, మ్యూజిక్ పెట్టొద్దు అని చెప్పి మీకు తెలియపోతే అసలు యాడ్ చేయకండి మ్యూజిక్స్. అంటే ఏ వీడియోకి పెట్టాలో మీకు తెలియట్లేదు అన్నప్పుడు అసలు యాడ్ చేయకండి మ్యూజిక్స్. ఎప్పుడైనా సరే ఎలాంటి వీడియోకి పెట్టాలో అలాంటి వీడియోకే పెట్టాలి. సో మీరు ఏది పడితే అది తీసి పెట్టకుండా ఒక వాల్యూ ఉండాలి ఆ వీడియోలో. ఆ వీడియో మీరు అసలు ఎందుకు పెడుతున్నారు యూట్యూబ్లోకి, అండ్ ఆ వీడియో ఆడియన్స్ ఎందుకు చూడాలి, వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందా, అండ్ యూట్యూబ్ ఎందుకు రెవెన్యూ ఇవ్వాలి, ఇలా ఆలోచిస్తూ చేస్తే మీరు ఖచ్చితంగా మంచి కంటెంట్ పెడతారు. సో ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఎక్కువ మంది పక్కన వాళ్ళని చూడడం,
వాళ్ళు కరెక్ట్ వేలోనే వెళ్తారు. వెళ్ళేటప్పుడు నాకే వ్యూస్ రావట్లేదు, వాళ్ళకెందుకు వ్యూస్ వస్తున్నాయి అనేది పడుతుంది మైండ్‌లో. సో, వాళ్ళేదన్నా రాంగ్‌గా పెడుతున్నారనుకోండి, ఇక్కడ వ్యూస్ వస్తుంటే అన్ని కంటెంట్లు కరెక్ట్ అని కాదు ఇక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయని మనం కూడా అదే చేద్దాము. అది అది వాళ్ళు చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయని అది కరెక్ట్ కంటెంట్ అని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళకే తెలీదు. వాళ్ళే వ్యూస్ వస్తున్నాయని చెప్పి పెట్టారు. సో, ఇలా ఆలోచించి వాళ్ళు చేసేదాన్ని తీసుకొచ్చి ఈ ఛానల్‌లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు బోలెడుమందున్నారు. ఎగ్జాంపుల్ లైవ్సే. ఒకళ్ళు చేస్తుంటే లైవ్స్, టెక్స్ట్ లైవ్స్ అవ్వనివ్వండి, ఏ లైవ్స్ అయినా సరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, మనము చేద్దాము అంతే. అసలు దాని వెనకాల ఉన్న నెగిటివ్ ఏమవుతుంది, యూట్యూబ్ ఈ రూల్స్ అన్నీ ఎందుకు పెట్టింది, ఏమీ ఆలోచన ఉండట్లా. అది మాత్రం మీరు మైండ్లోకి రానివ్వకండి దయచేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకండి దయచేసి. మీ ఛానల్ పని ఏంటో మీరు చూసుకోండి. అప్పుడే మీ ఛానల్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు. నా విషయం తీసుకుంటే నేను చెప్తున్నాను కదా, నేను యూట్యూబ్లో అసలు ఏ ఛానల్స్ చూడను. నాకు అసలు టైం ఉండదు. ముందు ఎప్పుడన్నా బోర్ కొట్టింది అనుకోండి, ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను. ఆ రీల్స్ చూసేటప్పుడు కూడా నాకు పైన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటాను తప్ప అది కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి సీరియస్గా చూడను. ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, సేమ్ అలాగే పెట్టడానికి ట్రై చేస్తాం. అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే వ్యూస్ కూడా పట్టించుకోవాల్సిన పని లేదు అసలు. వాళ్ళకి వచ్చే వ్యూస్ అవి, మీకు వచ్చే వ్యూస్ మీకు వస్తాయి అంతే. మీరు అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే వ్యూస్ గురించి పక్కన వాళ్ళకి వస్తున్నాయి నాకు రావట్లేదు అనుకుంటామో అప్పుడే మిస్టేక్స్ జరుగుతాయి. ఇప్పుడు మీకు చెప్పాలి అంటే నా ఫ్రెండ్స్‌లో నా ఫ్రెండ్స్ అని కాకపోయినా యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళే లక్షల్లో, మిలియన్స్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎంతెంత రెవెన్యూలు వస్తాయి ఏంటి అదంతా కూడా నేను చూస్తాను కూడా. అంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు లాగిన్ చేసినప్పుడు చూస్తాను. చూసినప్పుడు నాకు ఏమీ అనిపించదు అసలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. నాకు తెలిసిన వాళ్ళకి ఇంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి నేను చాలా గ్రేట్గా కూడా చెప్పుకుంటాను. యూట్యూబ్ నుంచి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అంటే వాళ్ళకేం ఊరికే రాలేదు, అది ఎంతో కష్టపడుతున్నారు కాబట్టే వస్తుంది. అండ్ రీసెంట్గా నా ఛానల్ ఫాలోవర్ అతను కూడా మేబీ ఈ వీడియో చూస్తూ ఉండుండొచ్చు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేసాము వాళ్ళకి. ఆ ఛానల్కి అక్షరాల 2,25,000 రూపాయలు వచ్చినాయి అనమాట ఈ మంత్ రెవెన్యూ. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే అసలు నిజంగా వస్తాయా రావా అనేది అతనికి డౌట్ అనమాట. సిల్వర్ ప్లే బటన్ కోసం నేను లాగిన్ చేసినప్పుడు చూశాను. నిజంగా నాకు వచ్చినట్టు ఫీల్ అయిపోయాను అనమాట నేను. అసలు డబ్బులంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. ఎందుకంటే మనం ఏది కూడా రూపాయి లేకుండా బయట అడుగు పెట్టడానికి లేదు అసలు. ఇప్పుడు ఏం చేయాలన్నా మనీ కావాల్సిందే. సో నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు అది చూసిన వెంటనే. అట్లా మనకి మంచిగా చేస్తే ఆ ఛానల్కి ఇప్పుడు అంత రెవెన్యూ రావడానికి రీజన్ ఏంటి, అతను ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతారు, ప్రతి ఒక్క రూల్ ఫాలో అవుతారు. నేను ఏది చెప్పినా సరే నాకు తెలుసు మేడం మీరు చెప్పారు వీడియోలో, నేను ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నాను అనేసి చెప్తున్నారు. సో అట్లా అంత కరెక్ట్గా ఉన్నారు కాబట్టి అంత రెవెన్యూ వచ్చింది. అదేంటి ఫస్ట్ నుంచి ఒకటే కంటెంట్ చేసుకుంటూనే వస్తున్నారు. మళ్ళీ పెట్టేది కూడా అన్ని షార్ట్సే ఆ ఛానల్లో. సో అంతా చక్కగా బాగుందన్నమాట. నిజంగా బాగా అనిపించింది. ఈ వీడియోలో మెన్షన్ చేయడానికి కూడా రీజన్ అదే. సో మనం మంచి కంటెంట్ పెడితే అలా ఉంటుంది. అది అతనికి ఏం ఒక రోజులో వచ్చేసేలా. మానిటైజేషన్ అయ్యి కూడా ఒక 6-7 మంత్స్ అట్లా ఏమన్నా అయి ఉంటుందేమో మేబీ, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో అప్పటి నుంచి చాలా తక్కువ రెవెన్యూనే వచ్చింది. మరి సడన్గా ఎక్కువ వచ్చింది ఎందుకు, వ్యూస్ పెరిగినాయి, కంటెంట్ బాగుంది, ముందు నుంచి అదే కంటెంట్ ఏం మార్చలా. అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఒకటే కంటెంట్ అయితే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది ఛానల్కి. సో ఏం పెట్టినా సరే మీ ఛానల్లో మీరు ఏది పెట్టినా సరే మీ డీసెన్సీ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండాలి. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అది మీ ఫ్యామిలీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే వ్యూస్ వస్తున్నాయి కదా లేదా ఇవి వస్తున్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది చూపించేసి ఇంట్లో ఏది పడితే అది అండ్ లేనిపోయినవి కూడా క్రియేట్ చేసి మరి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. అండ్ ఈజీ వేలో మానిటైజేషన్. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో వాచ్ అవర్స్ అమ్ముతామనో, సో ఇంత అమౌంట్కి ఇంత సబ్స్క్రైబర్స్ ఇస్తామని, ఫాలోవర్స్ ఇస్తామని, ఇవన్నీ చాలామంది నాకు ఆ స్క్రీన్ షాట్లు పెడతా ఉంటారు. ఇవి వర్కౌట్ అవుతుందా? నేను ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను దీని గురించి వీడియో, అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి. అయినా సరే అడుగుతూనే ఉంటారు. అసలు ఆ ఆలోచన కూడా మీ మైండ్లోకి రానివ్వకూడదు. వాచ్ అవర్స్ వ్యూస్ వాళ్ళు ఇస్తే ఇప్పుడు అలా ఇచ్చుకునే లెక్కన వాళ్ళే ఛానల్స్ పెట్టుకుని వ్యూస్ అండ్ అవర్స్ తెచ్చుకోవచ్చు కదా. అవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వవు. అండ్ మీకు తర్వాత ఛానల్ ఇన్ కేస్ ఒకవేళ లక్కీగా మానిటైజేషన్ అయినా తర్వాత ఎలాంటి గ్రోత్ ఉండదు. నేను చూస్తున్నాను ఇప్పుడు ఈజీగా మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఏదేదో వీడియోస్ పెట్టి అసలు రెవెన్యూ రాదు, వాటికి రెవెన్యూ రాదు. అండ్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనం చెప్పలేము రెవెన్యూ రావడానికి కూడా.
ఏది ఒరిజినల్ కంటెంట్ పెట్టే వాళ్ళకే రెవెన్యూ రావడానికి తిప్పలు పడుతుంది. $10 రావడానికి 6 మంత్స్ 7 మంత్స్ కూడా పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కోర్స్ ఆ ఛానల్స్ అక్కడే ఏమి ఉండిపోవట్లా, అదే ఛానల్స్ తర్వాత గ్రో అయినవి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే కంటెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటే కంటెంట్ మాత్రమే ఉండాలి. సో రెవెన్యూ రావడం కూడా కష్టమవుతుంది మీకు. ఈజీ వేలో మీరు మానిటైజేషన్ చేసుకుంటే మానిటైజేషన్ కోసం ఎంత పరుగులు ఎత్తుతున్నారో రెవెన్యూ కోసం కూడా అంతే పరిగెత్తాలనిపిస్తుంది. అక్కడేమీ ఏం లేవు, ఏది ఈజీ వేస్ ఏం లేవు. ఒకవేళ అట్లా ఈజీ వేస్ ఏమన్నా ఉన్నా కూడా మీకు మానిటైజేషన్ పోతుంది, మీరు ఏ మిస్టేక్ చేసినా సరే మానిటైజేషన్ తర్వాత. మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఎన్నిసార్లు చెప్తున్నానో ఈ మాట, మన మైండ్ సెట్టే దేనికైనా ఏదైనా సరే మన మైండ్ సెట్టే ఇష్యూ ఇక్కడ. యూట్యూబ్ పరంగా చూస్తే కనుక మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి. ఈవెన్ నేను చెప్పేది కూడా వినొద్దు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఎందుకంటే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అని ఎందుకు ఇంత ఇది చెప్తున్నానంటే వాళ్ళు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు. పక్కన వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇది ఇంజెక్ట్ చేస్తున్నారో దానివల్లే మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎక్కువగా. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. రాంగ్ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు చెప్పేది ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. మీరు కొంచెం బుర్రవాడాలి అంతే. ఈజీగా వస్తుంది అని చెప్తే, ఇప్పుడు మనకి ఒక ఇష్యూ ఉందనుకోండి, ఒక ప్రాబ్లం ఉందనుకోండి మన లైఫ్లో, దాన్ని మేము సాల్వ్ చేస్తాము అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్పకన్నా ఆహా ఓహా అనిపిస్తుంది మనకి. ఏమీ ఆలోచించాం, దాంట్లోకి దూరిపోవడానికి ట్రై చేస్తాం. కానీ దాంట్లో బోల్తా పడిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అక్కడి వరకు వెళ్ళకూడదు అనేదే నా టార్గెట్ అనమాట. క్రియేటర్స్ అక్కడి వరకు వెళ్ళకూడదు, వాళ్ళకి ముందే తెలియాలి అనేది నా టార్గెట్ ఉంటుంది. సో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీకు అది రాంగ్ అనిపిస్తుందో దాని జోలికి కూడా వెళ్ళకండి. ఊరికే ట్రై చేద్దాము అయితే అవుతుందేమో అనే ఆలోచన కూడా రానివ్వద్దు. అది నేను చెప్పేది. సీరియస్గా ఛానల్ రన్ చేయాలి అనుకునే వాళ్ళు ఇవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం లక్ కూడా ఉండాలి. ఇది కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కూడా టైం పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సక్సెస్ అవ్వదు అనేం లేదు, సక్సెస్ అవుతుంది, కాకపోతే చాలా టైం పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది, కంటెంట్ బాగున్నా బాగోకపోయినా కూడా. అది వాళ్ళ లక్, ఇంకా అంతే. సో అంటే మనం కష్టపడేదే కాకుండా ఎంతో కొంత లక్ కూడా ఉంటేనే అండ్ కరెక్ట్ వేలో వీడియోస్ పెడితేనే, అది కూడా గమనించండి. కొంతమంది ఏంటంటే నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను, మీరు వీడియోస్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఆ వీడియోస్ ఎంతవరకు అసలు ఏముంది వీడియోస్లో అనేది కూడా ఇంపార్టెంట్ కదా. వీడియోస్ పెట్టడమే కాదు ఇంపార్టెంట్, వీడియో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ అయిన యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా మీకు ఇప్పుడు తెలిసారు, వాళ్ళ స్ట్రగుల్ ఏంటనేది ఎప్పటి నుంచో ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే మీరు పక్కన వాళ్ళని చూడడం కాకుండా మన కంటెంట్ ఏంటి, మన విధానం ఏంటి, మనం జనాలకి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా చెప్తే, ఎలా మనం చూపిస్తే వీడియోలో జనాలు కనెక్ట్ అవుతారు, అది మళ్ళీ కరెక్ట్ వేలోనే, రాంగ్గా కాదు. అండ్ చాలా 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 అప్డేట్స్ పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి కూడా కొత్త కొత్త అప్డేట్స్ బోల్డన్ని వస్తున్నాయి. ఇన్ని అప్డేట్స్ మధ్యలో నుంచి మీ ఛానల్ గ్రో అవ్వాలి అంటే నేను ఇచ్చే సజెషన్ ఒకటి, మీరు మీ ఓన్ కంటెంట్ మీరు ఓన్గా షూట్ చేసి లాంగ్ వీడియోకి లాంగ్ వీడియో, షార్ట్కి షార్ట్ సపరేట్గా షూట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వండి. దానంత ఉత్తమమైన పని ఇంకోటి లేదు. అండ్ ఇప్పుడు మనకి ఏఐ వచ్చింది కదా, ఏఐ గురించి కూడా నేను వీడియో చేయబోతున్నాను త్వరలో. మొత్తం క్లారిటీగా ఒక వీడియో చేస్తాను, అసలు ఏఐ ద్వారా మానిటైజేషన్ అవుతుందా ఏంటి అనేది కూడా చెప్తాను. కానీ దానికంటే కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు మీ ఓన్గా వీడియో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నంత ఒరిజినాలిటీ కంటెంట్ ఇంకోటి ఉండదు. అండ్ ఇంకోటి, పెద్ద ఛానల్స్ని చూసి, ఓల్డ్ ఛానల్స్ లేదా మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ని చూసి వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందనుకోండి, సేమ్ అదే విధంగా పెట్టేయడానికి చూస్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఒక ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే ఇంకా ఛానల్కి ఏం ఇష్యూ లేదు అని కాదు అర్థం ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా అప్డేట్స్ వచ్చాయి, మీకు ఫ్యూచర్లో వస్తాయి ఆ వీడియోస్ అన్నీ కూడా. సో మీరు పెద్ద ఛానల్స్ని చూసి ఏది ఫాలో అవ్వకండి. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎక్కువ మంది లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెడతాము, లేదా క్లబ్ చేసి వీడియోస్ పెట్టడము, అంటే 4-5 రకాల వీడియోస్ క్లబ్ చేసి ఇక్కడ పెట్టడము, అలాంటివి చాలామంది చేస్తున్నారు. ఇది రీయూజ్డ్ టైప్ ఆఫ్ వీడియోస్ యాక్చువల్గా ఇవి. ఎందుకంటే ఇది నేను మాన్యువల్గా నా కళ్ళతో నేను చూశాను, నేను లైవ్గా చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది. అలా పెట్టే ఛానల్స్కి మానిటైజేషన్ అయిపోయినాయి వదిలేండి, వాడు ఏ అప్డేట్ తీసుకొస్తాడనేది మనం చెప్పలేము. బట్ రివ్యూకి వెళ్ళాల్సిన ఛానల్స్ లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెడుతుంటే వైలేషన్ అని వస్తుంది. నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను ఇట్లాగా. కొంతమంది ముందు వస్తున్నారు ఛానల్ చెక్కింగ్కి, అలాంటి వాళ్ళకి పర్వాలేదు, ఎలాగోలా రిజాల్వ్ అయిపోతుంది.
బట్ తర్వాత వచ్చే వాళ్ళకి నాకు నిజంగా భయమేసేస్తుంది అసలు. ముందు ఆ ఛానల్స్ తీసుకోవాలన్నా కూడా నేను తీసుకో అవసరంలా, కానీ పాపం వాళ్ళంత నమ్మకంతో వచ్చి అడుగుతున్నప్పుడు కొంతమంది అయితే మేడం మీరు చేయగలరు, ప్లీజ్ మీరే చేయండి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంత నమ్మకం పెట్టుకున్నందుకన్నా అవ్వాలని కోరుకుంటారు. మనం ఏం చేయలేం, కోరుకోవడం తప్ప నేనేం చేయలేను కదా. సో ముందే జాగ్రత్తగా ఉంటే ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఒక మంచి ఛానల్ ఇప్పుడు ఉంది నా దగ్గర, అది 3 టైమ్స్ రీఅప్లై చేసినా కూడా వైలేషన్ అని వచ్చింది. అది అవ్వట్లేదు మానిటైజేషన్. ఒక్కసారి ట్రై చేసి ఆపేద్దామని చెప్పి ఇక ఆవిడ నేను ఇద్దరం అనుకుని ఇక ఇంకో 3 మంత్స్ తర్వాత ఉందన్నమాట రీఅప్లై డేట్. సో ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం అపీల్స్ మాన్యువల్గా కూడా చెక్ చేస్తున్నారనమాట. సో దాన్ని బట్టన్నా అవుతుందేమో అనేసి అనుకుంటున్నాను నేనైతే. సో చూడాలి ఏమవుతుందనేది. సో ఇది మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలి, ఎంతో కొంత రెవెన్యూ తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు. ఓన్లీ ఒకటే కంటెంట్లో వీడియోస్ చేయండి. ఇప్పటి వరకు ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో దాని రిలేటెడ్గా వీడియోస్ చేయండి. అలా అయినా సరిపోతుంది కదా. ఇంకోటి వాయిస్ ఓవర్, కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. మీ వాయిస్ ఓవర్ జనాలకి రీచ్ అవ్వాలి. వాయిస్ రీచ్ అయితేనే, వాయిస్ ఓవర్ అనేది ఎప్పుడైనా సరే అల్గోరిథంకి అలవాటు అయితే ఇంకెక్కువ రికమెండ్ చేస్తుంది మీ వాయిస్ని. మీరేం మనిషి కనిపించాల్సిన పని లేదు, మనుషులు కనిపిస్తే వ్యూస్ వస్తాయి. కానీ వాయిస్కి అల్గోరిథం కూడా మీ వాయిస్ నోట్ అయిందనుకోండి, మీరు కనిపించడం ఇష్టం లేదు, అలా చేసినా కూడా ఖచ్చితంగా మీకు ఎక్కువ రికమెండేషన్స్ అయితే వస్తాయి. ఈ రెండే మెయిన్. మీరు ఇంకేమి అసలు మీరేం పట్టించుకోకపోయినా ఏం పర్లా, మీరు వీడియో తీసి అండ్ ఇంకోటి గ్యాప్ ఇస్తూ పోస్ట్ చేయండి. అదే పనిగా వీడియోస్ అప్లోడ్ చేయడం. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయనుకోండి, కొంతమంది 6, 7, 10 షార్ట్లు కూడా పెడతారండి డైలీ. అసలు అన్నీ పెట్టకూడదు. మీరు వ్యూస్ వస్తున్నా సరే మీరు పెట్టకండి అట్లాగా, అది కూడా స్పామే అవుతుంది. గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేయండి. కనీసం వీడియోకి షార్ట్కి లేదా వీడియోకి మధ్యలో 24 అవర్స్ గ్యాప్ అన్న ఉండేటట్టుగా చూడండి. ఇవన్నీ ఫాలో అవుతూ చేయండి. ఖచ్చితంగా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. మీరు ఇప్పటికి ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసేసి మిక్స్డ్ కంటెంట్ పెట్టినా కూడా ఇప్పటి నుంచి అన్నా కనీసం ఒకటే కంటెంట్ పెట్టడానికన్నా చూడండి, ఎందులో మీకు వ్యూస్ వస్తాయి అనిపిస్తుందో అదే. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.